ఒకరోజు ఆఫీస్ నుండి రాగానే డల్గా ఉంది సీత. అనసూయమ్మ ఇది గమనించింది. కాఫీ కప్ ఇస్తూ ఏమైందమ్మా అలా ఉన్నావు అని సీతను అడిగింది. విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్న సీత, ఏం లేదమ్మా, కంపెనీ వాళ్ళు అబ్రాడ్ వెళ్లి వర్క్ చేయడానికి తొందరగా డేట్స్ చెప్పమంటున్నారు. ప్రాజెక్ట్ వర్క్ పీక్లో ఉంది, ఏం చెప్పాలో అర్థం కావటం లేదు అంది. ఓస్, ఇంతదానికే కంగారు పడతావేం? ఇప్పుడు ఆ ఫారెన్ వెళ్ళకపోతే నష్టం ఏమిటి అంది అనసూయమ్మ. అదేమిటమ్మా అలా అంటావు? నన్ను నమ్మి పనంతా నా చేతిలో పెట్టారు, ఇప్పుడు నేను వెళ్ళను అనటం కరెక్ట్ కాదమ్మా, భయంగా అంది. అనసూయమ్మ ఆలోచనలో పడింది. నిజానికి సీతను చిన్నప్పటి నుండి కొంచెం తక్కువగానే చూసింది. ఆడపిల్లకు చదువు ఉద్యోగం లాంటివి అనవసరమని, కేవలం పెళ్లి చేసి పంపిస్తే చాలని ఆమె గట్టి నమ్మకం. కానీ సీత చిన్నప్పటి నుండి చదువులో చాలా చురుకు. ఆమె బ్రైట్నెస్ చూసి ఎంకరేజ్ చేశారు. సీత ఇంజనీరింగ్ పూర్తి చేశాక సాఫ్ట్వేర్ జాబ్ సాధించింది. అక్కడితో ఆగకుండా విదేశాలు వెళ్లి సెటిల్ అవ్వాలని ఆలోచిస్తుంది. అయితే బోలెడంత జీవితాన్ని చూసిన అనసూయమ్మ ఇంకో విధంగా ఆలోచించసాగింది. ఇప్పుడు సీతకు పెళ్లి సెటిల్ అయి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అసలు సీత ఇప్పుడు ఉద్యోగం చేయవలసిన అవసరం ఏమిటి? పైగా ఆమె సంపాదన కూడా పెళ్లి తర్వాత తమకు రాదు. కానీ ఆ విషయం సీతకు డైరెక్ట్ గా చెప్తే అర్థం చేసుకోదు. పైగా తనని తప్పు పట్టవచ్చు. అందుకే తెలివిగా చెప్పాలని అనుకుంది. చూడమ్మా సీత, అదృష్టం కొద్దీ నీకు మంచి సంబంధం దొరికింది. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. త్వరలోనే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకుంటాం. ఈ పరిస్థితిలో ఇలాంటి తలనొప్పులన్నీ ఎందుకు? ఇప్పుడు అబ్రాడ్ వెళ్లి వర్క్ చేయడం కుదరదని మీ ఆఫీసులో చెప్పాయి, నా మాట విను అను మృదువుగా అంది. ఆలోచనలో పడింది సీత. చిన్నప్పటి నుండి తల్లి మాట మీద ఎంతో గురి ఉన్న ఆమెకు తల్లి చెప్పిన దాంట్లో తప్పేమీ కనబడలేదు. సరే అలాగే చేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చాక రిలీఫ్గా ఫీల్ అయ్యింది. తర్వాత రోజు ఆఫీస్ వెళ్ళగానే తను ఇప్పుడు అబ్రాడ్ అసైన్మెంట్ తీసుకోలేనని, తనకు పెళ్లి ఫిక్స్ అయిందని బాస్తో చెప్పింది సీత. చాలా ప్రశాంతంగా ఇదంతా విన్నాడు అతడు. బహుశా ఆల్టర్నేట్ మార్గం గురించి ఆలోచిస్తున్నట్లున్నాడు. సరే యూ కెన్ గో అని చెప్పి ఆమె వెళ్ళాక హెచ్ఆర్ మేనేజర్ని రమ్మన్నాడు. అతను వచ్చాక చేయవలసిన వర్క్ చెప్పి పంపించాడు. సాయంత్రానికల్లా సీతకు మెయిల్ వచ్చింది. నెల జీతం తీసుకున్నాక ఆమె ఆఫీస్కి రావనక్కర్లేదని, టర్మినేట్ చేయబడిందని. నెత్తి మీద పిడుగుపడ్డట్టు ఫీల్ అయింది. అన్యమనస్కంగా ఇంటికి చేరింది. ఈ వార్త వినగానే అనసూయమ్మ లోలోన సంతోషపడింది. అంతా తాను అనుకున్నట్టే అయిపోయిందని పొంగిపోయింది. కానీ బయటపడకుండా అయ్యో అదేమిటమ్మా అని బాధ నటించింది. సీత మాత్రం ఇప్పుడు ఎలాగమ్మా, ఆయనకేం చెప్పాలి అని ఎడవసాగింది. అబ్బాయికి నేను చెప్తాలేమ్మా, నువ్వు అవేవి మాట్లాడకు అని నచ్చ చెప్పింది. దిగులుగా బెడ్ మీద వాలిపోయింది సీత. ఒక సాయంత్రం సూర్యను టీకి ఆహ్వానించారు అనసూయమ్మ గారు. సీతను చూడొచ్చనే ఆనందంతో ఎగేసుకుంటూ వాళ్ళింటికి వెళ్ళాడు సూర్య. టీ తాగడం పూర్తయ్యాక, సీత ఇంకా ఆఫీస్ నుండి రాలేదా అండి అని అడిగాడు. అనసూయమ్మ విచారంగా మొహం పెట్టి, ఏం చెప్పమంటావు బాబు, రోజూ లేట్ అవుతోంది. పైగా ఇక్కడి నుండి ఆఫీస్ చాలా దూరం, రోజూ వెళ్ళి వచ్చేటప్పటికి అలసిపోతోంది అంది. అయ్యయ్యో నిజమా అంటూ బాధపడిపోయాడు సూర్య. అనసూయమ్మ పైగా ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఫారెన్ వెళ్లాలని, 1 సంవత్సరం దాకా అక్కడ పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారట. సంవత్సరంలోనే పెళ్లి పెట్టుకున్నాం. ఇవన్నీ చూసి సీత తట్టుకోలేక ఆ జాబ్ మానేస్తానని అంటోంది. అయినా ఇప్పుడు ఆ జాబ్ మానేస్తే మనకు నష్టం ఏంటి బాబు? పెళ్ళై మీరిద్దరూ కొంచెం సర్దుకున్నాక కావాలంటే సీత మళ్ళీ ఇంకో జాబ్ చూసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా అంది. ఆలోచనలో పడ్డాడు సూర్య. అనసూయమ్మ గారు చెప్పేది నిజమే అనిపించింది. సరేనండి, సీతకు అవన్నీ తెలుసు కదా, తనే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోమనండి అని చెప్పి వచ్చేశాడు. ఎందుకో అతడి మనసు చేదుగా అయిపోయింది. ఆ విధంగా సీత జాబ్ మానేసింది, లేదా అనసూయమ్మ గారి ఆలోచన ఫలించింది. ఆ తర్వాత ఒక శుభముహూర్తాన సీతకు సూర్యకు అంగరంగ వైభోగంగా పెళ్ళయింది. పల్లెటూళ్ళలో ఉన్న అత్తవారింట్లో మొదటిసారిగా అడుగుపెట్టింది సీత. అందరూ ప్రేమగా మాట్లాడుతున్నారు. అది నిజమో నటనో అర్థం కాలేదు ఆమెకి. ఎవరెవరో వచ్చి ఏవేవో అడుగుతున్నారు. అందరికీ ఓపిగ్గా సమాధానాలు చెప్తోంది. ఆమె చదువు గురించి, చేసిన జాబ్ గురించి, ఇలా అన్నీ. అది అభిమానమో లేక విషయ సేకరణో తెలియక ఆమె కన్ఫ్యూజ్ అయ్యింది. పార్వతమ్మకు కొత్తగా వచ్చిన అత్తగారి హోదా ఏనుగెక్కినంత సంబరం కలిగిస్తోంది. పైగా బాగా చదువుకున్న పట్నం కోడలు. ఇక్కడ కొంచెం విశ్లేషణ చెయ్యాలి. శంకరం పార్వతమ్మ దంపతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా సాధారణంగా ఉన్నారు. కానీ పరిస్థితులు మారి సూర్య ఉద్యోగస్తుడై కొద్దిగా తేరుకున్నాక వారిలో మానవ సహజమైన అహం వచ్చి చేరింది. పైగా ఇప్పుడు కొడుకు పెళ్లి కూడా అవటంతో ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు ఫీల్ అవుతున్నారు.
పార్వతమ్మ గారికైతే పెళ్లికొడుకు తల్లి అన్న దర్పం బాగా నెత్తికెక్కేసింది. ఎవరో వచ్చి పార్వతమ్మని అడుగుతున్నారు, ఏమ్మా ఎంత కట్టం తెచ్చింది మీ కోడలు అని. కట్టమా పాడా ఏమీ ఇవ్వలేదమ్మా, ఏదో మా అబ్బాయి ఇష్టపడ్డాడని ఒప్పుకున్నాం చెప్పింది. సీతకు ఆ మాటలు ముళ్ళులా గుచ్చుకున్నాయి. పైకి ఇంత బాగా నటిస్తున్న వీళ్ల మనసుల్లో ఉన్న నిజం ఇదా అని బాధపడింది. అత్తగారి మీద ఉన్న గౌరవం పూర్తిగా పోయింది. ఈ విషయం తల్లి అనసూయమ్మకు చెప్పింది. అగ్నికి ఆజ్యం పోసినట్టు అనసూయమ్మ, చిచి పల్లెటూరు బెధవలమ్మా, సభ్యతా సంస్కారం ఉండవమ్మా వీళ్ళకి, నీ అత్తతో అస్సలు నువ్వు మాట్లాడకు, నీ మొగుడితోనే మాట్లాడుకో చాలు అని నూరిపోసింది. సీతకు చాలా ఓదార్పుగా అనిపించాయి ఆ మాటలు. వేడి ముదున్న ఇనుము సాగదీయటానికి సమ్మెడతో కొడుతుంటారు, అలాగే అప్పటికే బాగా విరిగిపోయి ఉన్న సీత మనసుని ఇంకా విరగదీయటానికి అన్నట్టు చిన్న సంఘటన జరిగింది. ఏమా బావున్నావా అంటూ వచ్చిందో అపరిచిత స్త్రీ. బావున్నానండి అంటూ తలూపింది సీత. మా సూర్యం నీకు ఎలా పరిచయం అమ్మా, ముందే తెలుసా అడిగింది. లేదండి. ఏమీ లేదు, కొంపదీసి నిన్ను కూడా ప్రేమించాడేమో అని. అదేమిటి నన్ను కూడా అంటే, ఆయన పెళ్లికి ముందేవనేనా ప్రేమించారా? పోనీలేవమ్మా అవన్నీ ఇప్పుడెందుకు అంది. లేదు చెప్పండి ఫోర్స్ చేసింది సీత. ఈ ఊళ్ళోనే ఉంటుంది రాణి అని ఒక అమ్మాయి. సూర్యం ఆ అమ్మాయిని లవ్ చేశాడు, పెళ్లి చేసుకుంటాడనుకున్నా. మరి ఏమైందో, నిన్ను చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నంత పని చేసింది. అగ్గిపుల్ల వెలిగించింది. సీతకు క్రితం రోజు ఎవరో అమ్మాయితో సూర్య మాట్లాడుతున్న దృశ్యం కళ్ల ముందు కదిలింది. మళ్ళీ ఆమె అంది, అయినా ఈ రాణిని చేసుకుంటే ఏమొస్తుందమ్మా, అదే నువ్వైతే నెల తిరిగేసరికి జీతం తీసుకొచ్చి చేతిలో పోస్తావు. ఇక ఆ రాణిని సూర్యం ఎప్పుడో సొంతం చేసుకున్నాడుగా. అయినా నాకెందుకులే ఇవన్నీ, వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయింది. సీత మనస్సు పూర్తిగా అంటే మళ్లీ రిపేర్ చేయలేనంతగా విరిగిపోయింది. సూర్యం తనవాడు అన్న ఫీలింగ్ చచ్చిపోయింది. ఇక తను వంటి మీద చేయేస్తే భరించగలదా? ఆ స్త్రీ వచ్చి వెళ్లడం పార్వతమ్మ అప్పుడే చూసింది. ఓరి నాయనో, ఈ దరిద్రపు నాగం ఎందుకొచ్చిందో, ఏం విషం కక్కి వెళ్ళిందో అనుకుంటూ మనస్సులోనే బాధపడింది. తొలి రాత్రి సూర్య చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు. సీత ఈ రాత్రితో పూర్తిగా తన సొంతం కాబోతుందన్న ఊహే అతని నేల మీద నిలవనీయటం లేదు. అప్పటికే నీలి చిత్రాలు అవి బాగా చూసి ఉండటంతో థియరీ బాగా తెలుసు. ఇప్పుడు చేయబోతున్న ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయో అన్న ఆదుర్దా అతడిలో. రాత్రి పాల గ్లాస్తో బెడ్రూంలోకి వచ్చింది సీత. ఎన్నో సినిమాల్లో చూపించినట్లుగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. తను కొంచెం పాలు తాగి మిగిలినవి ఆమెకి ఇచ్చాడు. ఆమె తాగింది. తర్వాత నెమ్మదిగా ముగ్గులోకి దించడానికి చేతులు వేశాడు. మృదువుగా ఆ చేతుల్ని దూరంగా తోసేసింది. ఆశ్చర్యపోయాడు. అదేమిటి సీత అన్నాడు. ఇప్పుడొద్దు అంది సీత. ఎందుకని? నా ఒంట్లో బాలేదండి. బానే ఉన్నావుగా, అర్థం చేసుకోండి అని అటు తిరిగి పడుకుంది. పాల పొంగు మీద నీళ్లు చల్లినట్టు ఆవేశమంతా చల్లారిపోయింది. సీత చిన్నగా గురకబెట్టసాగింది. ఆలోచనలో పడ్డాడు. తనంటే సీతకి ఇష్టం లేదా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోంది? పెళ్లికి ముందు బాగానే ఉంది కదా. ఇలా ఎన్నో సందేహాలు అతడి మధ్యలో. ఆలోచిస్తూ అలాగే బెడ్ మీద వాలాడు. తెల్లవారింది. సీత మామూలుగానే ఉంది. రాత్రి అంతా సవ్యంగా జరిగినట్టు ప్రవర్తిస్తోంది. తర్వాత 2 రాత్రులు కూడా అలాగే చేసింది. ఇక ఆగలేక సీతను అడిగాడు. సీత, ఎందుకు ఇలా నన్ను దూరం పెడుతున్నావు అని. సీత నెమ్మదిగా, మనం ఫిజికల్గా కలవాలంటే ముందు మానసికంగా దగ్గర అవ్వాలి కదండి. కొన్ని రోజులు ఆగండి, మన మధ్య ఇంటిమసీ పెరిగాక మిమ్మల్ని ఆపేదెవరు అంది. అంత కన్విన్సింగ్గా అనిపించలేదు సూర్యకు. అయినా అలాగే అని తలూపాడు. పెళ్లి తర్వాత హైదరాబాద్కు వచ్చేసి కాపురం ప్రారంభించారు. ఇన్నాళ్లు ఇంటికి దూరంగా ఒంటరిగా సూర్య, తల్లిదండ్రుల చాటున సీత ఉన్నారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి తమకంటూ ఒక కొత్త జీవితాన్ని మొదలెట్టారు. భిన్న నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులిద్దరు. కానీ ఇక మీదట అన్ని విషయాలు తామే చూసుకోవాలి. అంటే వాళ్ళిద్దరూ తమకు తెలియని ఒక కొత్త ఫేజ్లోకి ప్రవేశించారన్నమాట. పగలంతా ఇంటి విషయాల్లో అన్ని బాధ్యతగా చేస్తోంది సీత. రాత్రులు మాత్రం సూర్యాన్ని దూరం పెడుతోంది. సీత మనసు అప్పటికే విషపూరితం చేయబడిందని, ఆమె ఎడమొహం పెడమొహం ప్రవర్తనకు అదే కారణమని ఊహించలేకపోయాడు సూర్య. సర్దుకుంటుందిలే అని ఓపిక పడుతున్నాడు. సూర్య ఆఫీస్కు వెళ్లగానే కొలీగ్స్ అందరూ చుట్టుముట్టేశారు. పెళ్లి గురించి ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరి బిక్కిరి చేసేశారు. అందరికీ ఓపికగా సమాధానాలు చెప్పాడు. కాఫీ బ్రేక్లో రోహిణి అడిగింది, శోభనం ఎలా అయింది అని. సిగ్గుపడిపోయాడు సూర్య. బుగ్గలు ఎరిపెక్కాయి. అబ్బో అదంతా సిగ్గే అంటూ కిలకిలా నవ్వింది.
ఇద్దరూ హ్యాపీగా ఉండండి అని చెప్పింది. సూర్య తన బాధని ఆమెకు చెప్పుకుందాం అనుకున్నాడు. కానీ ఇప్పుడే చెప్పేస్తే ఆమె దృష్టిలో సీత చులకనైపోతుందని ఆగిపోయాడు. శేఖర్, రవి విడివిడిగా వచ్చి అభినందించారు. బాస్ తన క్యాబిన్కి పిలిచి విషెస్ చెప్పాడు. నీ మిసెస్ కూడా వర్కింగ్ అని విన్నా, లక్కీరా నువ్వు. డబుల్ ఇన్కమ్ గ్రూప్లో చేరిపోయావు, ఇంకేం నో ప్రాబ్లం అని అందరూ పొగిడేశారు. సూర్య మనస్సు చిక్కుక్కుమంది. కానీ బయటపడకుండా అవునవును అంటూ నవ్వేశాడు. ఆఫీస్ అవ్వగానే బైక్పై వస్తూ అదే ఆలోచించసాగాడు సూర్య. సీత ఎందుకు జాబ్ మానేసింది? తనకు తానుగా మానిందా, లేక ఎవరైనా సలహా ఇచ్చారా? ఇల్లు రావటంతో ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఫ్రెష్ అయి కూర్చున్నాక టీ తీసుకొచ్చింది సీత. సీత, హౌ వాజ్ ద డే అన్నాడు సూర్య. ఏముంది, అంట్లు బట్టలు ఇల్లు ఒడటం, ఒళ్ళు పులుసైపోయింది అంది సీత. అయ్యో సారీ సీత, మనం పనమ్మాయిని పెట్టుకుందాం సరేనా? అబ్బో, ఆ సలహా మా మమ్మీ ఎప్పుడో చెప్పింది. మీరు ఒప్పుకోకపోయినా సరే పనమ్మాయిని పెట్టుకోమని. చురుక్కుమంది సూర్యకు. ఆహా, ఇంకేం చెప్పింది? మన ఇల్లు మరీ చిన్నగా ఉందిట. పైగా మమ్మీ వాళ్ళ ఇల్లు ఇక్కడికి దూరం. అందుకే వాళ్ళ కాలనీలోనే ఒక ఇల్లు అద్దెకి చూసి పెడతా ఉన్నారు. మనం అక్కడికి మారిపోదాం అంది. సూర్యకు పరిస్థితి నెమ్మదిగా అర్థమవుతోంది. కానీ కాదనలేకపోయాడు. ఎందుకంటే అత్తగారికి దగ్గరగా ఉంటే తమకు సహాయంగా ఉంటుందనే ఆలోచన. ఆ ఆలోచనే అతడి కొంప ముంచుతుందని ఊహించలేకపోయాడు. త్వరలోనే అత్తగారింటికి దగ్గరగా ఒక పెద్దిల్లు అద్దెకి తీసుకుని షిఫ్ట్ అయ్యారు. గృహప్రవేశం కూడా చేసుకున్నారు. పని మనిషిని కూడా మాట్లాడుకున్నారు. తల్లిదండ్రులకు దగ్గరగా వచ్చినందుకో ఏమో సీత చాలా సంతోషంగా కనిపించింది ఆ రోజు. ఆ రాత్రి ఏదో మైకంలో సూర్యుని దగ్గరగా రానిచ్చింది. తమకంగా అల్లుకుపోయాడు సూర్య. వయస్సు వేడి, కోరిక, భర్త తన మాట వింటున్నాడన్న ఇష్టంతో పూర్తిగా తనను అర్పించుకుంది సీత. ఆవేశం చల్లారాక సంతృప్తిగా నిద్రపోయాడు సూర్య. తొలి కలయికలోని మధురిమ అతన్ని పరవశుని చేసింది. ఆ తర్వాత ఎన్నో మధురమైన రాత్రులు అలాంటివే. ఒకరోజు మంచి మూడ్లో ఉన్నప్పుడు సూర్య అడిగాడు, సీత, నువ్వు కూడా జాబ్ చేస్తే బాగుంటుంది కదా, మన ఇద్దరి శాలరీస్తో హాయిగా ఉండొచ్చు అన్నాడు. మా మమ్మీ ఇప్పుడు జాబ్ చేయొద్దంటుందండి అంది సీత. ఆమెకెందుకు, మన జీవితం మన ఇష్టం అన్నాడు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇంటి పని వంట పని చేస్తూ మీకు సేవలు చేస్తూ ఇంకో పక్క ఉద్యోగం చేసి మీకు సంపాదించి పెట్టాలా అని అరిచింది. బాగానే మాటలు నేర్చావు. ఇది నీ సొంత తెలివితేటలా లేక ఎవరైనా నేర్పించారా? అక్కసుగా అన్నాడు. ఎవరో నేర్పించడం ఎందుకు, నాకు ఆ మాత్రం తెలియదా అంది తలెగరేస్తూ. సూర్యకు అర్థమైంది సీతబుర్ర పూర్తిగా అత్తగారి చేత హిప్నటైజ్ చేయబడుతోందని. పెళ్లికి ముందు ఆమె జాబ్ చేస్తుందని చెప్పారు. మాటలన్నీ ఎంగేజ్మెంట్ అయ్యాక ఆమెతో జాబ్ మాన్పించారు. భవిష్యత్తుని బాగా తీర్చిదిద్దుకోవాలనుకున్న తన ఆశలన్నీ కూల్చేశారు. ఇప్పుడు సీత తను ఏం చెప్పినా వినే స్టేజ్లో లేదు. కానీ ఏం చేయలేని అసక్తత. సీత నెల తప్పింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సూర్య. తన తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పాడు. అబ్బా, ఎంత మంచి న్యూస్ చెప్పావురా, మేము హైదరాబాద్ వస్తాం అని చెప్పారు వాళ్ళు. తండ్రి కాబోతున్నాను అన్న ఫీలింగ్ చాలా బాగా అనిపించింది సూర్యకు. ఆ రాత్రి, సీత, నువ్వు నెల తప్పిన విషయం మా అమ్మా నాన్నకు చెప్పాను. నిన్ను చూడటానికి వస్తామన్నారు అన్నాడు సూర్య. ఆలోచనలో పడింది సీత. అత్తగారితో మాట్లాడటం ఆమెకి ఇష్టం లేదు. ఆమె పెత్తనం అస్సలు ఇష్టం లేదు. కానీ ఎలా అవాయిడ్ చేయటం? ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. తర్వాత రోజు సూర్య ఆఫీసుకి వెళ్ళగానే తల్లికి ఫోన్ చేసి రమ్మంది. గంట తర్వాత, చెప్పమ్మా అంది అనసూయమ్మ సీతతో. అమ్మా, సూర్య వాళ్ళ అమ్మా నాన్నలు రమ్మన్నాడు. వాళ్ళు రావటం నాకు ఇష్టం లేదు అంది. ఆహా, అలాగా, నీకు ఇష్టం లేదని చెప్పు. అలా అని సూర్యతో ఎలా చెప్పాలమ్మా? మేలగా అడిగింది. అనసూయమ్మ ఆలోచించి ఒక ఐడియా చెప్పింది. తర్వాత కూతురికి కొంచెం లోకజ్ఞానం బోధించి వెళ్ళిపోయింది. ఆ రాత్రి డిన్నర్ అయ్యాక టీవీ చూస్తున్నాడు సూర్య. సీత అతడి పక్కనే కూర్చుంటూ, ఏమండి, మీకో విషయం చెప్పాలి అంది. చెప్పు అన్నాడు ప్రేమగా. నాకు నాకు అప్పుడే పిల్లల్ని కనడం ఇష్టం లేదండి, అబోర్షన్ చేయించుకుంటాను అంది. హతాశుడయ్యాడు సూర్య. అదేమిటి, ఇంకెప్పుడు కంటాం? మనకి ఇప్పుడేగా పెళ్ళయింది. కొన్ని రోజుల పాటు ఎంజాయ్ చేసి అప్పుడు ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మన ఎంజాయ్మెంట్కి ఏం తక్కువైంది అన్నాడు. ఏమో నాకు తెలీదు, మా మమ్మీ కూడా ఒప్పుకుంది. బీపీ రైజ్ అయింది సూర్యకు. కంట్రోల్ చేసుకున్నాడు. పిల్లల్ని కనేది నువ్వా మీ అమ్మ అన్నాడు. అక్కడి నుండి లేచి బెడ్రూమ్కి వెళ్ళిపోయింది సీత. సూర్య ఆలోచించసాగాడు.
నిజానికి సీత చాలా మంచిది, కానీ తల్లి అంటే ఉన్న విపరీతమైన ప్రేమతో ఆమె ఏది చెప్తే అది చేస్తోంది. సీతలో ఈ బలహీనతను అడ్వాంటేజ్గా తీసుకుని అనసూయమ్మ తనని ఆడిస్తోంది. కానీ బయటపడటం ఎలా? బెడ్రూమ్లోకి వెళ్ళాడు. సీత, నిజం చెప్పు, నీకు ఇప్పుడు పిల్లలు ఇష్టం లేదా అని అడిగాడు. ఇష్టమే, కానీ కానీ మీ అమ్మ నాన్న అంటూ ఆగిపోయింది. విషయం అర్థమైంది సూర్యకు. సరే, నేను వాళ్ళని రావద్దని చెప్తాను. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు అని పక్కకు తిరిగి పడుకున్నాడు. ఒక కన్నీటి చుక్క అతడి చెక్కిలిపై నుండి జారి బెడ్ మీద పడింది. ఒకరోజు ఆఫీసులో బిజీగా ఉన్నాడు సూర్య. సీత ఫోన్ చేసింది. చెప్పు సీత అన్నాడు. నాకు స్టమక్లో బాగా పెయిన్గా ఉంది, మీరు అర్జెంటుగా రండి అంది. సీత, చాలా బిజీగా ఉన్నాను, అత్తయ్య గారిని పిలువు, అవసరమైతే మీరిద్దరూ హాస్పిటల్కి వెళ్ళండి అన్నాడు. కోపంగా ఫోన్ పెట్టేసింది సీత. టెన్షన్గా ఫీల్ అయ్యాడు సూర్య. బాస్ని పర్మిషన్ అడుగుదాం అనుకున్నాడు, కానీ ఇప్పటికే వర్క్ పెండింగ్ ఉండటంతో పొద్దున్నే క్లాస్ పీకిన అతడిని అడగటం బాగోదని ఆగిపోయాడు. చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోదామా అనుకున్నాడు. మళ్ళీ ఒకవేళ అంత అర్జెంట్ అయితే సీత అత్తయ్య గారితో హాస్పిటల్కి వెడుతుందిలే అని సరిపెట్టుకున్నాడు. కాసేపు అయ్యాక సీతకు ఫోన్ చేశాడు. ఆమె ఎత్తలేదు. నరకం అనుభవించసాగాడు సూర్య. మనసు గట్టి చేసుకుని ఆఫీస్ పని మీద దృష్టి పెట్టాడు. సాయంకాలం ఆఫీస్ అవ్వగానే బాదరాగా ఇంటికి వెళ్ళాడు. వెళ్లేటప్పటికీ సీత ప్రశాంతంగా టీవీ చూస్తోంది. ఇప్పుడెలా ఉంది అని అడిగాడు. నేను చస్తేయం బతికితేయం, మీకు ఆఫీస్ ముఖ్యం కదా అని విసురుగా లోపలికి వెళ్ళింది. మీ అమ్మగారిని పిలవమని చెప్పాను కదా అన్నాడు వెనకే వెడుతూ. పిలిచాను, వాళ్ళు రానన్నారు అంది. ఎందుకని ప్రశ్నించాడు. ఎందుకు రావాలి, మీకు లేని శ్రద్ధ వాళ్ళకెందుకు? అదేమిటి, ఇలాంటి విషయాల్లో తోడుగా ఉంటారనే కదా మనం ఇల్లు దగ్గర తీసుకుంది. లాజిక్ మాట్లాడాడు. అవన్నీ మాకు తెలియవు. ఇలాంటివి తప్పించుకోవటానికి మీ అమ్మా నాన్న దూరంగా ఉన్నారా? అదేమిటి అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? తప్పులన్నీ నా తల్లిదండ్రులకేనా? పిల్లకు పెళ్లి చేసి పంపించాక కూడా వాళ్ళు బాధలన్నీ పడాలా? సూటిగా అడిగింది. సూర్య దగ్గర సమాధానం లేదు. ఆమెకు నేర్పబడిన తెలివి ముందు జీవితానుభవం లేని సూర్య ఓడిపోయాడు. నిశ్శబ్దంగా బాధపడుతూ ఉండిపోయాడు. ఈ విధంగా కాలం గడుస్తోంది. సూర్య కంపెనీ వాళ్ళు ఒక డిన్నర్ పార్టీ అరేంజ్ చేశారు. ఒక రకంగా సక్సెస్ మీట్ లాంటిది అది. సీతను తీసుకుని ఆ పార్టీకి వెళ్ళాడు సూర్య. స్టార్ హోటల్లో పార్టీ. బ్రహ్మాండంగా ఉన్నాయి అరేంజ్మెంట్స్. ఫార్మల్గా స్పీచ్లయ్యాక డ్రింక్స్ మొదలయ్యాయి. సూర్య ఒక గ్లాస్ తీసుకుని సిప్ చేయసాగాడు. సీత మాత్రం సాఫ్ట్ డ్రింక్ తీసుకుని అందరినీ పరిశీలించసాగింది. నెమ్మదిగా పార్టీ జోరందుకుంది. నవ్వులు, తుళ్ళింతలు, కేకలు. సూర్య సెకండ్ రౌండ్లో ఉన్నాడు. నెమ్మదిగా మత్తు తలకెక్కుతోంది. ఇన్హిబిషన్స్ పోతున్నాయి. రోహిణి వీళ్ళ దగ్గరకు వచ్చింది. హాయ్ సూర్య, మీ వైఫ్ని ఇంట్రడ్యూస్ చేయవా అంది మత్తుగా. చురుగ్గా చూసింది సీత. యా, మీట్ మై వైఫ్ సీత అని సీత వైపు తిరిగి, తను రోహిణి అని నా కొలీగ్ అన్నాడు. హాయ్ అండి అంది సీత. హాయ్ అని బదిలించి సూర్య చేతిని పట్టి లాక్కుంటూ వెళ్ళిపోయింది రోహిణి. వేరే గ్రూప్ దగ్గరకు తీసుకువెళ్లి జోక్స్ కట్ చేస్తోంది. ఒళ్ళు మండిపోయింది సీతకు. సూర్య అంటే సీతకు చాలా పొజిటివ్ ఫీలింగ్. తన దాన్ని ఇంకొకరు సరదా కూడా టచ్ చేయకూడదు అని భావిస్తుంది. రోహిణి ఈ విధంగా చనువు తీసుకోవడంతో ఆమె మనస్సు కుత్త ఉడకసాగింది. మందుమత్తుల్లో ఉన్న సూర్య ఇవన్నీ గమనించలేదు. భోంచేశాక అందరికీ బాయ్ చెప్పి ఇంటికి వచ్చేశారు. ఇంట్లో అడుగుపెట్టగానే సీత వంటి మీద చీర తీసి విసిరి కొట్టింది. బెడ్ మీద అడ్డంగా పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏమీ అర్థం కాక సూర్య షాక్ అయ్యాడు. తాగిన మత్తు దిగిపోయింది. ఏమైంది సీత, ఎందుకు ఏడుస్తున్నావు? నా వల్ల పొరపాటు ఏమైనా జరిగిందా అడిగాడు. అదెవరు అసలు అరిచింది. అదేంటే ఎవరు? ఆ రోహిణి. ఓ, ఆ అమ్మాయా? నా కొలి సింపుల్గా అన్నాడు. కొలీగా నిన్నెందుకు టచ్ చేస్తోంది? కొలీగైతే అలా చేస్తారా? కోపంగా అంది. ఓహ్ కమాన్, ఇట్ ఈస్ కామన్ యార్. ఏటి కామను? మీద మీద పడిపోవటం కామనా? అయినా నాకు ఇలాంటివి ఇష్టం లేదు ఫోమ్గా చెప్పింది. సీతకు తనంటే చాలా పొజిటివ్నెస్ అని సూర్యకు అర్థమైంది. కానీ సీత మనసులో చాలా కాలం కిందట పడిన అనుమాన బీజం ఇప్పుడు పెరిగి పెద్ద వృక్షమైందని తెలుసుకోలేకపోయాడు. సీతకు నెలల నుండి సీమంతం చేసే టైం వచ్చింది. సూర్య తల్లిదండ్రులు ఆ కార్యక్రమం జరిపించడానికి ఊరు నుండి వచ్చారు. సీతకు, అనసూయమ్మకు వాళ్ళు రావటం ఇష్టం లేకపోయినా తప్పదు కాబట్టి ఊరుకున్నారు. పార్వతమ్మకు, శంకరం గారికి ఏనుగెక్కినంత సంబరంగా అనిపించింది. ఊళ్ళో తమ కొడుకు గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పి హైదరాబాద్ వచ్చారు.
సీత తరపు బంధువులు కూడా వచ్చారు. సీమంతం వైభవంగా జరిగింది. సీత మనసు ఆనందంతో పులకించింది. ఇదంతా గమనిస్తున్న అనసూయమ్మ మనస్సు ఉడిగిపోయింది. ఇలా వదిలేస్తే సీత తన అత్తామామలకు దగ్గరై తనని కేర్ చేయదేమో అని వర్రి అవసాగింది. ఎలాగైనా గొడవ సృష్టించాలని అనుకుంది. స్త్రీ సహజమైన అసూయ ఆమెకు నిలకడ లేకుండా చేస్తోంది. కార్యక్రమం అంతా పూర్తయింది. వచ్చిన చుట్టాలందరూ ఏవో ముచ్చట్లు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. సీత తరఫు బంధువులు నెమ్మదిగా అనసూయమ్మ చుట్టూ చేరారు. అప్పటిదాకా మామూలుగా మాట్లాడిన అనసూయమ్మ నెమ్మదిగా ఏడవటం ప్రారంభించింది. ఆ హడావుడికి సీత గబగబా తల్లి దగ్గరికి వెళ్ళింది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆదుర్దాగా అడిగింది. ముక్కు చీదుతూ అనసూయమ్మ, ఎందుకులేమ్మా అవన్నీ ఇప్పుడు అంది. లేదమ్మా చెప్పు, నేనెవరైనా ఏమైనా అన్నారా అంది సీత. ఏం చెప్పమంటావమ్మా, నీ అత్త ఆ పల్లెటూరు బైతు మన వాళ్ళందరితో నువ్వు పైసా కట్నం ఇవ్వలేదని, ఉద్యోగం చేస్తానని చెప్పి పెళ్లి సెటిల్ అవ్వగానే మానేశావని చెప్తుందమ్మా అంటూ ముక్కుని కొంగుతో తుడుచుకోసాగింది. ఒళ్ళు మండిపోయింది సీతకు. సూర్య దగ్గరకు గబగబా వెళ్ళి తన తల్లిదండ్రులతో మాట్లాడుతున్న అతన్ని, సూర్య ఇలారా అని పిలిచింది. ఏమైంది సీత అంటూ హడావిడిగా వచ్చాడు. చూడు సూర్య, నీ పేరెంట్స్ని కొంచెం నోరు కంట్రోల్ చేసుకోమని చెప్పు. మా గురించి ఏదేదో బాగుతున్నారట కోపంగా అంది. కొంచెం మర్యాదగా మాట్లాడు, వాళ్ళెందుకు నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు? నువ్వేమైనా బయటదానివా అన్నాడు. ఈ గొడవకి పార్వతమ్మ అక్కడికి వచ్చింది. సీతను చూస్తూ, ఏంటమ్మా అంటున్నావు? నీ గురించి ఎందుకు అలా అంటామమ్మా? అలా అనేవాళ్ళమే అయితే ఇప్పుడు ఊరి నుండి ఎందుకు వస్తాం అంది. సీత, వేషాలయ్యొద్దు. నీ సంగతి నాకు బాగా తెలుసు. నా వెనక ఎన్ని చెప్తున్నావో తెలియదు అనుకున్నావా అంది. చుట్టాలందరి ముందు తల తీసేసినట్టయిపోయింది పార్వతమ్మకు. శంకరం గారు నోట మాట రాక అలా రాన్పడిపోయారు. పార్వతమ్మ బేసిక్గా పల్లెటూరి స్త్రీ. సున్నితంగా మాట్లాడటం ఆమెకు రాదు. ఇన్నాళ్లు కొడుకు మొహం చూసి ఊరుకుంది. కానీ ఇప్పుడు కంట్రోల్ చేసుకోవటం ఆమె వల్ల కాలేదు. ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయింది. సూర్య వైపు చూస్తూ, ఏమిట్రా నీ పెళ్ళాం మాట్లాడేది? కొజ్జా వెధవా, పెళ్ళాం కొంగు పట్టుకుని మమ్మల్ని వదిలేశావు. ఇందుకేనా నిన్ను పెంచి పెద్ద చేసింది, చదువు చెప్పించింది. పెళ్ళయింది మొదలు మా మొహం చూడటం మానేశావు. పోనీలే అని ఊరుకున్నాం. నీ ఇంటికి రావద్దన్నావు, అయినా ఊరుకున్నాం. ఇప్పుడు తప్పదని ఈ కార్యక్రమం చేయాలని వస్తే ఉన్నవి లేవి కల్పించి మా మీద నిందలేస్తారా? మాకు గతి లేక నీ ఇంటికి వచ్చామనుకున్నావా? నీ కోట్ల ఆస్తి దొబ్బేయడానికి వచ్చామనుకున్నావా? దొంగ వెధవా, నీ వెనుక చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ల బాధ్యత ఎలా అన్న ఆలోచన నీకెప్పుడైనా ఉందా? నీ సంగతి తెలియక మా ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నా. చిచ్చి, నీ ఇంటికి రావటం మాదే తప్పు అని ఆవేశంగా భర్త దగ్గరికి వెళ్ళి, పదండి మన ఊరికి పోదాం, వీడిని నమ్మి రావటం మనదే తప్పు అని శంకరం గారి చెయ్యి పట్టుకుని ఉన్న ఒక్క బ్యాగు తీసుకుని ఇంటి బయటకు వెళ్లి రోడ్డెక్కింది. ఆమె వెనకే శంకరం గారు. వచ్చిన చుట్టాలంతా అలాగే చూస్తుండిపోయారు. తలపట్టుకున్నాడు సూర్య. వాళ్ల వెనక్గా వెళ్లి, అమ్మా ఉండండమ్మా, నాన్న నువ్వైనా చెప్పు అంటూ ఏడుస్తూ బతిమాలుకున్నాడు. వాళ్ళు తిరిగి చూడకుండా అటుగా వస్తున్న ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. అలాగే కూలబడిపోయాడు సూర్య. అనసూయమ్మ సీతతో అంది, చూసావా అమ్మ, నేను చెప్పలేదు, పల్లెటూరి బైతులు. చిచ్చి పోని వెధవసంతా. సీతకేమీ అర్థం కాలేదు. పార్వతమ్మ ఇంత వైలెంట్గా రియాక్ట్ అవుతుందని ఊహించలేదు. తాను తొందరపడ్డానా అని ఒక్క క్షణం బాధపడింది. సూర్య కోసం వెతికింది. అప్పుడే ఇంట్లోకొచ్చి సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. అనసూయమ్మ సూర్య దగ్గరకు వచ్చి, ఊరుకో బాబు, ఇలాంటివన్నీ మామూలే, అన్నీ సర్దుకుంటాయి అని ప్రేమగా మాట్లాడింది. ఇది అని చెప్పలేని మానసిక స్థితిలోకి వెళ్ళిపోయాడు సూర్య. చుట్టాలంతా డిస్పోజ్ అయ్యారు. మామగారు ఇదేమీ పట్టనట్టు టీవీలో పెళ్ళాం చాటు మొగుడు సీరియల్ చూసుకుంటున్నారు. అనసూయమ్మ సీత ఆ సీరియల్లోని పాత్రల దౌర్జన్యం గురించి మాట్లాడుకుంటున్నారు. పగిలిన గుండెతో సూర్య అలా బెడ్ మీద వాలిపోయాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత సూర్య ఒక నిర్ణయానికి వచ్చాడు. దూరంగా ఉన్న తల్లిదండ్రుల గురించి కాకుండా ముందు తనకెదురుగా ఉన్న సమస్యలను సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నాడు. అవునన్నా కాదన్నా ఇప్పుడు తనకు అత్తగారి అవసరం చాలా ఉంది కాబట్టి ఊరికే పంతానికి పోకుండా సీతతోనూ అత్తామామలతోనూ నార్మల్గా ఉండసాగాడు. కాలం అన్నిటినీ తనలో కలిపేసుకుంటూ సాగిపోతూ ఉంది. ఆ రోజు టీవీలో వస్తున్న ప్రకటన చూసి ఆలోచనలో పడ్డాడు సూర్య. వర్ధమాన గాయకులకు ఆహ్వానం. త్వరలో నిర్మించబోయే సీరియల్లో పాడటానికి ఆసక్తి ఉన్న గాయకులు సారథి స్టూడియోలో జరిగే ఆడిషన్స్కి రండి అని వస్తోంది. మనసులో ఆశ రెపరెపలాడింది సూర్యానికి. కాలేజీ చదువు అయిపోయాక రోజువారీలో పడి సింగింగ్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు ఈ ఆడిషన్స్కి పెడితే పాడే అవకాశం దొరుకుతుందేమో అనుకున్నాడు.
సీత, నేను ఆ సింగింగ్ ఆడిషన్స్కి పెడతాను అన్నాడు. అబ్బో, ఇప్పుడు తమరు పాడకపోతే దేశానికి ఏమైనా నష్టమా? వ్యంగ్యంగా అంది సీత. ప్లీజ్ సీత, నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఒక్కసారి వెళ్ళని అని బతిమలాడుకున్నాడు. సరేలేండి, ఆదివారమే కదా, నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాను, మీరెళ్ళి త్వరగా వచ్చేయండి అని పర్మిషన్ ఇచ్చింది. అదే మహాభాగ్యం అనుకుని బైక్ మీద సారథి స్టూడియోకి వెళ్ళాడు. అక్కడ ఇసుక వేస్తే రాలంతమంది ఔత్సాహికులు. నీరసం వచ్చింది సూర్యకు. అయినా ఓపిగ్గా వాళ్ళందరినీ దాటుకుంటూ వెళ్లి అక్కడ తన పేరు నమోదు చేసుకున్నాడు. ఒక్కొక్కరిని లోనికి పిలుస్తున్నారు. వెళ్లి లోపల ఏదో ఒక పాట పాడి తమ స్వరాన్ని వినిపించి వస్తున్నారు గాయకులు. సూర్య అని పిలిచాడు అక్కడి ఆర్గనైజర్. సూర్య లోపలికి వెళ్ళాడు. లోపల ఒక సీనియర్ నటుడు, ఒక పాతతర నటి న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. పాడు బాబు అన్నారు. సూర్య గొంతు సవరించుకుని బాలుగారు పాడిన అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అనే ప్రేమ పాటను రాగయుక్తంగా ఆలపించాడు. వాళ్ళు ఇంప్రెస్ అయినట్టుగా అనిపించారు. సరే బాబు, మళ్ళీ పిలుస్తాం అని చెప్పి పంపించారు. సంతృప్తిగా బయటకు వచ్చేశాడు సూర్య. చాలా కాలం తర్వాత రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. సూర్య స్టూడియో నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి సీత ఇంకా అత్తగారింటి నుండి రాలేదు. చాలా సేపు అయింది కదా అనుకుంటూ అక్కడికి వెళ్ళాడు. రా బాబు, సీత ఇప్పుడే పడుకుంది అని అత్త అనసూయమ్మ చెప్పింది. పడుకుందా? ఏమైందండి అని కంగారు పడ్డాడు. ఏమవుతుంది, ఒకటే కడుపు నొప్పి, నువ్వేమో ఎక్కడో బయట తిరుగుతున్నావు, ఇక దాన్ని పట్టించుకునేదెవరు గుచ్చినట్టు అంది. ఒళ్ళు మండిపోయింది సూర్యకు. కంట్రోల్ చేసుకున్నాడు. సీత దగ్గరికి వెళ్లి వంటి మీద చెయ్యేశాడు. విసిరి కొట్టింది. సీన్ అర్థమైంది సూర్యకు. సరే వచ్చానుగా, మన ఇంటికి పద అని బయటకు వచ్చాడు. ముక్కుతూ మూలుగుతూ వచ్చింది సీత. అమ్మాయి జాగ్రత్త బాబు అంటోంది అనసూయమ్మ. బైక్ పై ఇద్దరూ తమ ఇంటికి వచ్చేశారు. సీత కోపంగా, పొద్దుననగా వెళ్ళావు, ఇప్పుడా వచ్చేది అంది. వెళ్ళిన పని అవ్వాలి కదా, ఎలా వచ్చేస్తాను నెమ్మదిగా అన్నాడు. అది అంత ముఖ్యమా, ఎగేసుకుంటూ వెళ్ళా? ఏదో ఒక ఇంట్రెస్ట్, అవకాశం వస్తే మంచిదే కదా, గుర్తింపు వస్తుంది. ఎవడికి కావాలి గుర్తింపు? ఇప్పుడు మీరు గుర్తింపు తెచ్చుకుని ఎవరిని ఉద్ధరించాలి అని రఫ్గా అంది సీత. ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఫీల్ అయ్యాడు సూర్య. టీవీలో పాటల ప్రోగ్రాంలని ఎంతో ఇష్టంగా చూసే సీత తనను మాత్రం ఎందుకు డిస్కరేజ్ చేస్తుందో అర్థం కాక తలపట్టుకున్నాడు. ఇంకెప్పుడు ఇలాంటి ఆడిషన్స్కి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు. తనలోని గాయకుడిని పక్కకు తోసేశాడు. తన వ్యక్తిగత అభిరుచుల్ని, ఇష్టాల్ని పూర్తిగా వదిలేసి తన జాబ్కి, కుటుంబానికి పూర్తిగా అంకితమైపోయాడు సూర్య. సీతకు సుఖప్రసవం జరిగి పండంటి మగబిడ్డకి జన్మనివ్వటంతో బాధలన్నీ మర్చిపోయాడు. వాణ్ణి పెంచడంలో నిమగ్నమయ్యాడు. చూస్తుండగానే చింటూ స్కూలింగ్కి వచ్చేశాడు. డాడీ అని నిద్రలో ఉన్న చింటూ కేక పెట్టడంతో గతంలో నుండి బయటపడి బెడ్రూమ్ వైపు వెళ్ళాడు. బెడ్ మీద వాలి ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నాడు. పొద్దున లేచి ఆఫీస్కి రెడీ అయ్యాడు. సీత మామూలుగానే చింటూని స్కూల్కి రెడీ చేసింది. వాడికి బాక్స్ కట్టింది. కానీ సూర్యకు లంచ్ పెట్టలేదు. బహుశా అలిగిందనుకుని సరిపెట్టుకున్నాడు. చింటూని తీసుకుని స్కూల్లో దింపి ఆఫీస్కి వచ్చేశాడు. మనసంతా అదోలా ఉంది సూర్యకి. తమకు ఏం తక్కువైందని సీత మాటి మాటికి గొడవ పడుతుందో అర్థం కాదు. హాయిగా గడపవలసిన యవ్వనాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటుందో తెలియదు. ఎప్పుడూ అదోలా అసంతృప్తితో ఉంటుంది. సూటి పోటీ మాటలతో హృదయాన్ని ఛిద్రం చేసేస్తూ ఉంటుంది. తనకంటే చాలా తక్కువ వాళ్ళని ఎప్పుడూ పొగుడుతూ ఉంటుంది. అందరూ బాగా సంపాదిస్తున్నారని తాను మాత్రం సంపాదించడం లేదని వాపోతూ ఉంటుంది. ఎందుకీ వ్యర్థ ప్రయాస అని చెప్పినా వినదు. కొంతమంది అంతే, ఉన్నదానితో సంతృప్తి పడరు, ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు అనుకుని పని మీద దృష్టి సారించాడు. కొలీగ్ రవి వచ్చాడు. సూర్య, నేను చెప్పింది ఏం ఆలోచించావు అంటూ కొన్ని పేపర్లు బయటకు తీశాడు. వీడొకడు నన్ను తగులుకున్నాడు అనుకుని లంచ్ తర్వాత చూద్దాంలే అని చెప్పాడు. ప్లీజ్ సూర్య, ప్లీజ్ అని బతిమాలు వెళ్ళిపోయాడు రవి. తలపట్టు కూర్చున్నాడు సూర్య. కాసేపటి తర్వాత బాస్ రాజీవ్ దగ్గరికి వెళ్లి వర్క్ అప్డేట్ చేశాడు. రాజీవ్ చాలా కూల్గా మాట్లాడాడు. వచ్చేస్తుంటే సూర్య, మన రవికి ఏదో హెల్ప్ కావాలంట, చేయకూడదు అని చెప్పాడు. అందులో రిక్వెస్ట్ కంటే ఆర్డరే కనబడింది. సరే బాస్ అని చెప్పి వచ్చేశాడు. ఏటో తన బతుకు, ప్రతి వాడికి లోకువే అనుకుని నిట్టూర్చాడు. రవిని పిలిచి అతడి చీటీ పేపర్ల మీద గ్యారంటీ సంతకం పెట్టాడు. బాస్ రాజీవ్ చెప్పాడు కదా అని పెట్టాడు గాని అదే అతడి మెడకు చుట్టుకుంటుందని ఊహించలేకపోయాడు. రోహిణి వచ్చి కాఫీ కడదాం పదా అంది. ఇద్దరూ కదిలారు. కూర్చున్నాక
ఏమిటి ఆ రవిగాడు ఎందుకు వస్తున్నాడు నీ దగ్గరకు అంది రోహిణి. ఏదో చీటీ పాడుతున్నట్ట గ్యారంటీ సంతకానికి వచ్చాడు. పెట్టావా? తప్పదు కదా, రాజీవ్ రికమెండేషన్ కూడా. నిజమా? జాగ్రత్త, వాళ్ళిద్దరు తోడుదొంగలు హెచ్చరించింది. ఏంటి ఈ మధ్య అదోలా ఉంటున్నావు అంది రోహిణి. ఏముంది, నోన్ ప్రాబ్లం, ఇంటి పోరు బాధగా అన్నాడు. నువ్వే అలా అంటే ఎలా? సర్దుకుపో సూర్య ఓదార్చింది. నీకేం ఎన్నైనా చెప్తావు, ఒంటరి దానివి నవ్వేశాడు. మా బాధలు మాకుంటాయి బాబు అంటూ లేచి పద అంది. సీట్కొచ్చేశారు. లంచ్కి నేను కూడా వస్తా, బాక్స్ తేలేదు అన్నాడు సూర్య. ఓహ్ వెల్కమ్ గురు అని వెళ్ళిపోయింది రోహిణి. రోహిణితో కూర్చుని లంచ్ చేస్తున్నాడు సూర్య. సెల్ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేశాడు. ఎక్కడున్నారు అడిగింది సీత. లంచ్ చేస్తున్నాను చెప్పాడు సూర్య. నేను బాక్స్ పెట్టలేదుగా. క్యాంటీన్లో తింటున్నాను. ఎవరితో? ఏ ప్రశ్న అది? ఎవరితో తింటాను? నా కొలీగ్స్తో తింటాను కోపంగా అన్నాడు. కొలీగ్సా, గర్ల్ ఫ్రెండా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉన్నదే మాట్లాడుతున్నాను. ఏం తప్ప? ఇప్పుడు నీ పక్కనే ఉందిగా. మనసంతా చేదుగా అయిపోయింది సూర్యకు. ఇహ అన్నం తినాలనిపించలేదు. లేచొచ్చేశాడు. ఏ సూర్య అని వెనక నుండి పిలుస్తోంది రోహిణి. సీట్కొచ్చి చాలాసేపు తలవాల్చుకుని కళ్ళు మూసుకున్నాడు. ఉవ్వెత్తున లేచిన అలలాంటి బాధ ఎగిసెగిసి పడుతోంది అతడి గుండెల్లో. శేఖర్ సూర్య కొలీగ్, పైకి కనిపించేంత అమాయకుడు కాదు. ఆఫీస్కొచ్చి పనిచేసి రూమ్కి వెళ్ళాక ఇంటర్నెట్లో పోర్నోగ్రఫీ చూస్తూ టైంపాస్ చేస్తాడు. అప్పుడప్పుడు మందు పార్టీలు, అమ్మాయిలని రూమ్కి తెచ్చుకుని ఎంజాయ్ చేయటాలు అన్నీ ఉన్నాయి. కానీ అతడికి అది రొటీన్ అయిపోయింది. వెరైటీ కావాలి. డబ్బు పెట్టి తెచ్చుకునే అమ్మాయిలందరూ వేశ్యలు. ఎంతో మందితో ఎంత సమయం గడిపినా అది ప్రొఫెషనల్గానే ఉంటుంది. అందులో మనసు ఉండదు. మొదట్లో అతడికి ఈ విధంగా గడపడం వల్ల బాగా థ్రిల్ వచ్చేది. రాను రాను అది కామన్ అయిపోయి బోరు కొడుతోంది. ఫ్రెష్గా ఒక అమ్మాయిని ప్రేమించి నెమ్మదిగా ఆమెను ముగ్గులోకి దింపాలని అతడి ఆలోచన. కానీ ఒక పక్క ఆఫీస్ పెడుతూ ఇంకో పక్క ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్కి కుదరటం లేదు. అందుకే ఆఫీస్లోనే ఎవరో ఒకరిని బుట్టలో వేయాలని అనుకున్నాడు. ఆలోచిస్తే అతడి కళ్ల ముందు ఒక అమ్మాయి కదిలింది. ఆమె రోహిణి. టెంప్ట్ చేసే ఆమె ఫిగర్ అతన్ని బాగా నిద్రకు దూరం చేసింది. శత విధాలా ప్రయత్నించి రోహిణితో స్నేహం చేసుకున్నాడు. ఏ విషయంలో కలిసిందో గాని ఇద్దరి మధ్య గాఢమైన ఫ్రెండ్షిప్ కుదిరింది. శేఖర్ ప్లాన్ చేసినట్టుగా ఆమె అతడి దారిలోకి వచ్చింది. ఇక ఆమెను నెమ్మదిగా బెడ్డెక్కించడమే మిగిలింది. సెల్ రింగ్ అయితే లిఫ్ట్ చేశాడు శేఖర్. హాయ్ బేబీ, ఎలా ఉన్నావు అంటూ ప్రేమగా విష్ చేశాడు. వెరీ ఫైన్, వాట్సాప్ అంది రోహిణి అటు నుండి. థింకింగ్ అబౌట్ యూ, వాట్ ఎల్స్ అంటూ మురిపించాడు. అవునా, అన్నీ కోతలు. బీ సీరియస్, నీ బర్త్డేకి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఓహ్ రియలీ, సో ఎగ్జైటింగ్ అంది రోహిణి. బట్ యూ హ్యావ్ టు ప్రామిస్ మీ వన్ థింగ్. ఏంటి? ఆ బర్త్డే సెలబ్రేషన్స్ నా రూమ్లో. నో, నాట్ ఇట్ ఆల్ అంది రోహిణి. ప్లీజ్ ప్లీజ్ రోహిణి అంటూ రిక్వెస్ట్ చేశాడు శేఖర్. చూద్దాం అని ఫోన్ కట్ చేసేసింది రోహిణి. చిన్నగా నవ్వుకున్నాడు శేఖర్. రోహిణి అంత అమాయకురాలు కాదని, ఆమె అతని రూమ్కి రావటం ఒక ప్రమాదానికి దారి తీయబోతోందని తెలియని పిచ్చి శేఖర్. ఊళ్ళో రచ్చబండ వైపు నడుస్తున్నారు శంకరం మాస్టారు. అతడి మనసంతా బాధ గూడుకట్టుకుని ఉంది. కొడుకు సూర్య ఫోన్ చేసి 10 రోజులైంది. ఇంతకుముందు బాగానే ఉండేవాడు. కానీ ఈ మధ్య అస్సలు తాము బతికున్నామో లేదో కూడా పట్టించుకోవటం లేదు. కర్మగాలి తాము ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అని పెట్టేస్తాడు. ఏమిటో అంత బిజీ, కన్న తల్లిదండ్రుల్ని కూడా పట్టించుకోలేనంత బిజీ. నమస్కారం మాస్టారు. అబ్బాయి ఎలా ఉన్నాడు అడుగుతున్నాడు ఓ తెలిసిన ఆసామి. బాగానే ఉన్నాడండి. అలాగా, ఈసారి ఫోన్ చేసి అడిగానని చెప్పండి అంటూ వెళ్ళిపోయాడు. చివుక్కుమంది మాస్టారి మనసు. మింగలేక కక్కలేక నిశ్శబ్దంగా నడవసాగాడు. రచ్చబండ చేరుకున్నాక రోజూ కలిసే మిత్రులు రండి మాస్టారు అంటూ స్వాగతం పలికారు. అందర్నీ ఆప్యాయంగా పలుకరించి ఆశీనులయ్యారు. ప్రెసిడెంట్ గారు అడుగుతున్నారు, ఏంటండి ఈ మధ్య మీ అబ్బాయి ఊరి వైపు రావటం లేదు, అసలు ఈ ఊరు గుర్తుందా ఆయనకి అని గతుక్కుమంది శంకరానికి. ఇవాళకి ఇక ఇదే టాపిక్ నడుస్తుంది. గొంతు పెగుల్చుకుని అవునండి చాలా బిజీగా ఉన్నట్ట, వీలు చూసుకుని వస్తానన్నాడు అన్నారు. పక్కనే ఉన్న మూతుబరి, ఈ కాలం కుర్రవాళ్లకి ఊరెందుకు గుర్తుంటుంది, ఒకసారి ఊరు దాటితే అంతా మర్చిపోతారు అన్నాడు. అందరూ పక్క పక్క నవ్వారు. ఊరుకోబోయ్, ఆళ్ల పనులు ఆళ్లకుండవా
మళ్ళాగా పనికి మాలినోళ్ళ ఏమిటి అన్నాడు ఇంకో పెద్ద ఆయన. అవును రోయ్, అది నిజమే, మర్చిపోనాను అన్నాడు ఇంకో సన్నకారు. శంకరం గారు అన్నారు, అదేనండి, ప్రాజెక్ట్ పనిలో కొలిక్కి వచ్చాక వస్తానన్నాడు అని సర్ది చెప్పారు. ఊరుకోండి మేస్టారు, మీరెప్పుడు ఇలాగే కవర్స్ ఎత్తారు. మీ ఓడు వస్తానన్నా అలావిడ రాని వద్దు అన్నాడో తీర్పరి. అవమాన భారంగా అనిపించింది శంకరానికి. అదేమీ బయటపడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత ఏవేవో గ్రామ రాజకీయాలు మాట్లాడుకున్నారు. భోజనాల వేళైందని అందరూ అక్కడి నుండి కదిలిపోయారు. తిన్నగా ఇంటికొచ్చిన శంకరం భార్య పార్వతిని గట్టిగా కేకేసి పిలిచారు. ఏమే, నీ కొడుక్కి మనం బతికున్నామన్న విషయం గుర్తున్నదా? కోపంగా అన్నారు. పార్వతమ్మకు విషయం అర్థమైంది. రచ్చబండ దగ్గర ఏదో ఇష్యూ అయిందని, అందుకే కోపంగా ఉన్నారని, తను తగ్గడం బెటర్ అని అనుకుంది. నెమ్మదిగా, పోనీనండి, వాడి పనులు వాడికి ఉంటాయి కదా, పైగా మనం అప్పుడెప్పుడో గొడవపడి వచ్చేసాం, మనం కూడా అర్థం చేసుకోకపోతే ఎలా అంది. బాగా వెనకేసుకొస్తున్నావు వాడిని, ముందు ఫోన్ చేయి, నేను మాట్లాడాలి అన్నారు శంకరం. సూర్య ఫోన్ కలిశాక శంకరం, ఏరా, నువ్వు మనూరు వచ్చి ఎన్నేళ్ళయిందిరా, గుర్తుందా? మేమెలా ఉన్నామో ఏమైపోతున్నామో నీకు అక్కర్లేదా అని గట్టిగా అరిచారు. సీరియస్ పనిలో ఉన్న సూర్యకి టక్కున బీపీ రేజ్ అయింది. అయినా కంట్రోల్ చేసుకున్నాడు. ఇప్పుడేమైంది నాన్న, నేను రాకపోతే మీకు నష్టమేమైనా ఉందా, ఎందుకంత ఆవేశం అన్నాడు. మా బాధ నీకు ఆవేశంలా కనబడుతోందా? అంతేరా, నేను పెంచి పెద్ద చేశాం కదా, అదే మేం చేసిన తప్పు అంటూ ఉండగా పార్వతమ్మ ఫోన్ లాక్కుని, ఒరే, నేను చెప్పేది వినరా, ఒక్కసారి అందరినీ తీసుకుని ఊరు రారా, జనాల సూటి పోటీ మాటలు భరించలేకపోతున్నాం అంది. వస్తానమ్మా, వీలు చిక్కటం లేదు, కుదరక నేనే రావటం లేదు అన్నాడు సూర్య. అమ్మాయి రాకపోయినా నువ్వు పిల్లవాడిని తీసుకునిరా అని ఫోన్ పెట్టేసింది పార్వతమ్మ. బాధగా అనిపించింది సూర్యకి. సీత పట్ల తన తల్లికి ఇంకా కోపం తగ్గలేదని అర్థమైంది. కానీ తానొక్కడే ఊరెడితే మీ ఆవిడ ఎదిరా అని అడిగే ఊళ్ళో వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? అందుకే వెళ్ళటం లేదు. అయినా అతను పెళ్లి చేసుకోవటమే ఈ మార్పులన్నిటికీ కారణమా, లేక పరిస్థితిని హ్యాండిల్ చేయలేని తన అసమర్థత? ఏమో, కాలమే తేల్చాలి అనుకుని నిట్టూర్చాడు. సుశీల్, సీత తమ్ముడు, విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి, అనసూయమ్మ గారి గారాల పుత్రుడు. అతన్ని చిన్నప్పటి నుండి తన చెప్పు చేతల్లో పెంచింది అనసూయమ్మ. మగపిల్లవాడు గదా అని నెత్తిమీద పెట్టుకుంది. ఆ గారాబంతోనే వాడు గాడిదలా తయారయ్యాడు. పట్టుబట్టి వెనక నుండి తోస్తే ఇంజనీరింగ్ దాకా దేకాడు. భారీగా డొనేషన్స్ తీసుకుని సీటిచ్చిన కాలేజీ వాళ్ళు కూడా అతన్ని బాగా ముద్దుగా చూసుకుంటారు. పరీక్షల్లో బాగా రాయకపోయినా చూసి చూడనట్టు వదిలేస్తారు. ఆ రకంగా అతడు అదృష్ట జాతకుడు. అయితే అతడు పెద్ద తాత్వికుడు కూడా. ఎవరి గురించి పట్టించుకోకుండా కాలేజీ హాస్టల్లో ఉంటూ తనదైన ఆనంద ప్రపంచంలో విహరిస్తూ ఉంటాడు. అవసరానికి మాత్రమే ఆ ప్రపంచంలో నుండి తల బయటికి పెట్టి తల్లి అనసూయమ్మ గారిని సంప్రదిస్తూ ఉంటాడు. అవసరం తీరాక తిరిగి తన షెల్లోకి వెళ్ళిపోతాడు. అందుకే అతడి ప్రసక్తి ఇప్పటిదాకా రాలేదు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఇంటికి వచ్చాడు. అనసూయమ్మ విపరీతంగా సంతోషపడిపోయింది. సీత, నీ తమ్ముడొచ్చాడే అని కూతురికి ఫోన్ చేసి చెప్పింది. తమ్ముడు గురించి తెలిసిన సీత నిరాసక్తంగా, ఆహా అలాగా, సరే అని చెప్పి ఫోన్ పెట్టేసింది. వచ్చిన రోజు స్మార్ట్ ఫోన్లో తలదూర్చి కామ్గానే ఉన్నాడు సుశీల్. తర్వాత రోజు నుండి నెమ్మదిగా గోకడం మొదలెట్టాడు. అమ్మా, నాకు కొంచెం డబ్బులు కావాలి అని. ఎంత కావాలరా అంది అనసూయమ్మ. 2 లక్షలు. అమ్మో, అంత డబ్బా ఎందుకురా? ఆశ్చర్యపోయింది. నా ఫ్రెండ్ రాకేష్ కష్టాల్లో ఉన్నాడమ్మా. వాళ్ళ నాన్నగారికి ఆపరేషన్ చేయాలట. ఎక్కడ ట్రై చేసినా దొరకటం లేదట. పిల్లిలా నెమ్మదిగా అన్నాడు. అనసూయమ్మ నమ్మడానికి ట్రై చేసింది. కొడుకు మీద ప్రేమ ఆమెను నమ్మేలా చేసింది. సరే చూద్దాంలే అంది. సుశీల్ మళ్లీ స్మార్ట్ ఫోన్లో సంతోషంగా తలదూర్చాడు. తర్వాతి రోజు పొద్దున్న అనసూయమ్మ సీత దగ్గరికి వెళ్ళింది. అప్పటికే సూర్య ఆఫీస్కి, చింటూ స్కూల్కి వెళ్ళిపోయారు. సావధానంగా కూర్చున్నాక, అమ్మా చెప్పు, ఏమిటి విశేషాలు అంది సీత. తమ్ముడు అర్జెంటుగా డబ్బులు కావాలంటున్నాడమ్మా అంది అనసూయమ్మ. అలాగా, ఎంతంట? 2 లక్షలు. ఎవరో ఫ్రెండ్ నాన్నగారికి ఆపరేషన్ అట. సరే, నీ దగ్గర ఉంటే ఇవ్వు అంది సీత. నా దగ్గర ఎక్కడున్నాయమ్మా? మీ నాన్నగారు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ మీదనే కదా బతుకుతున్నాం. అయితే ఇవ్వడం మాని, అంత కంగారేముంది? అయ్యో అలా అనకమ్మా, వాడు బాధపడుతున్నాడు. సరే, నన్నేం చేయమంటావు? కొంచెం కోపంగా అంది సీత.
అలా కోప్పడకమ్మా, నువ్వు సూర్యకు తెలియకుండా ప్రతి నెల చీటీ వేస్తున్నావు కదా, అది పాడేద్దాం అంది అనసూయమ్మ. అదేమిటమ్మా, అవసరానికి వస్తాయని ఆయనకు తెలియకుండా కడుతున్నాను, నీకు ఇచ్చేస్తే ఎలా అసహనంగా అంది. చూద్దాంలేమ్మా, తర్వాత అడ్జస్ట్ చేస్తాను, ఇప్పుడైతే ఇవ్వు అని బతిమాలింది. చాలాసేపు ఆలోచించింది సీత. తప్పించుకునే పరిస్థితి లేదు కాబట్టి సరేనమ్మా, కానీ తొందరలోనే ఇచ్చేయాలి అని చెప్పింది. అలాగేనమ్మా, నా తల్లివి గదు అని మురిసిపోయింది అనసూయమ్మ. తర్వాత ఆ చిట్టి పాడి 2 లక్షలకు కొంచెం తక్కువ అమౌంట్ తీసుకుని సుశీల్ చేతిలో పెట్టింది అనసూయమ్మ. చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సుశీల్. ఆ రాత్రికే బయలుదేరి విజయవాడ వెళ్ళిపోయాడు. విజయవాడలో దిగ్గానే ఒక బైక్ షోరూమ్ వెళ్లి అప్పటికే ఆర్డర్ ఇచ్చిన బైక్కి పేమెంట్ చేసి హై ఎండ్ బైక్ని డెలివరీ తీసుకున్నాడు. కనకదుర్గమ్మ వారి సన్నిధిలో పూజ చేయించాడు. ఆ రాత్రి తన ఫ్రెండ్స్ అందరికీ బ్రహ్మాండమైన మందు పార్టీ ఇచ్చాడు. పేర్లో తప్ప ఎక్కడా శీలం లేని సుశీల్. ఆఫీసులో సీరియస్గా పనిచేసుకుంటున్నాడు సూర్య. త్వరలో ఒక బాంబు పేలబోతోందని తెలిస్తే అంత ప్రశాంతంగా ఉండేవాడు కాదు. ప్యూన్ వచ్చి ఒక లెటర్ ఇచ్చాడు. ఆశ్చర్యపోతూ దాన్ని ఓపెన్ చేశాడు. అది చిట్ ఫండ్ కంపెనీ పంపిన లెటర్. ఆ కంపెనీ తరఫు వాళ్ల లాయర్ రాసింది. రవి అనే వ్యక్తి డబ్బులు కట్టనందున అతనికి గ్యారంటీ ఇచ్చిన 3 ఎంప్లాయీస్ దగ్గర నుండి రికవరీకి సంబంధించిన కోర్టు ఆర్డర్ అది. హతాశుడయ్యాడు సూర్య. మంచికి పెడితే చెడు జరగడం అంటే ఇదే అనుకుని బాధపడ్డాడు. వెంటనే రవి కోసం అతడి సీట్కి వెళ్ళాడు. కానీ వాడు లేడు. బాస్ రాజీవ్ దగ్గరికి వెళ్ళాడు. రా సూర్యారా అన్నాడు రాజీవ్. బాస్ చూసారా, ఇది మన రవికి నేను గ్యారంటీ ఇచ్చాను. ఇప్పుడు వాడు ఆ డబ్బులు కట్టలేదుట. నాకు శాలరీ రికవరీ వచ్చింది అన్నాడు ఎగ్జైటింగ్గా. అవునా, అందుకేనా రవిగాడు ఆఫీస్కి రావటం లేదు అని బ్లాంక్ ఫేస్ పెట్టాడు. వాడు మీకు టచ్లోకి వస్తే నేను మీకు ఇన్ఫార్మ్ చేశానని చెప్పండి అని వచ్చేశాడు. రవి సెల్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. సూర్య వెళ్ళగానే రాజీవ్ రవి ఆల్టర్నేట్ నెంబర్కి ఫోన్ చేశాడు. రవి చెప్పన్నా అన్నాడు. ఇప్పుడే వచ్చాడు, అనుకున్నట్టే అయింది. శాలరీ కటింగ్ వచ్చింది. మన ఫైనాన్స్ గ్రూప్ వాళ్ళు ఆ పని చూసుకుంటారులే అన్నాడు. మన విషయం మాత్రం బయటికి రాకూడదు. అలాగే అన్నా అని చెప్పి పెట్టేశాడు రవి. రాజీవ్ క్రూరంగా నవ్వుకున్నాడు. చీటీ పాడిన సొమ్ముని ఇద్దరు సమానంగా పంచుకున్న విషయం సూర్యకు తెలిసే అవకాశం ఎప్పటికీ లేదు. సీట్కి వచ్చి అలాగే కూలబడిపోయాడు సూర్య. తన ఒక్కడి జీతం మీదే కుటుంబం నడుస్తోంది. ఏదో కొంచెం సేవింగ్స్ తప్ప పెద్దగా దాచుకున్నది లేదు. ఇప్పుడు శాలరీ చేతికి రాకపోతే బతుకు బండిని నడిపేదెలా? సాయంత్రం దాకా ఏదోలా పనిచేసి ఇంటి మొహం పట్టాడు. అన్యమనస్కంగా డ్రైవ్ చేసుకుని ఇంటికి చేరుకున్నాడు. అలసటగా సోఫాలో వాలిపోయాడు. సీత వచ్చి, ఏమండి నిన్న మా తమ్ముడు వచ్చాడు అని ఏదో చెప్పబోతోంది. చిరెత్తుకొచ్చింది సూర్యకు. వాడొస్తే ఏం చేయమంటావు? ప్లీజ్ లీవ్ మీ అలోన్ అని విసుక్కున్నాడు. దెబ్బతిన్న పక్షిలా విలవిలలాడిపోయింది సీత. కళ్లల్లో నీళ్లొచ్చాయి. తమాయించుకుంది. నిశ్శబ్దంగా టీ ఇచ్చి వెళ్ళిపోయింది. చింటూకి హోంవర్క్ చేయించసాగింది. చాలాసేపటి తర్వాత సూర్య నార్మల్ అయ్యాడు. సీతను విసుక్కున్నందుకు కించిత్ బాధపడ్డాడు. సీత దగ్గరికి వెళ్ళి, సీత కొంచెం నా మనసు బాగోలేదు అందుకనే అని చెప్పబోయాడు. సీత ఏమీ మాట్లాడలేదు. అదే సర్దుకుంటుందిలే అనుకుని దూరంగా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సీతకు జరిగిన విషయం చెప్పాడు. తాను ఒక చీటీకి గ్యారంటీ ఇచ్చానని, వాడు కట్టకుండా ఎగ్గొట్టాడని, శాలరీ కటింగ్ వచ్చిందని, వీలైనంత వరకు ఆ డబ్బులు కొలీగ్ రవితో కట్టిస్తానని చెప్పాడు. సీత మౌనంగా ఇవన్నీ వినసాగింది. ఏమీ స్పందించలేదు. ఆ రాత్రి నిర్జీవంగా గడిచిపోయింది. పొద్దున్న లేచాక యథావిధిగా కార్యక్రమాలన్నీ కానిచ్చి చింటూని స్కూల్లో దింపి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సూర్య. సీత తల్లికి ఫోన్ చేసింది. అమ్మా నువ్వు ఒక్కసారిరా, నీతో మాట్లాడాలి అని. అలాగే వస్తానమ్మా అంది అనసూయమ్మ. సీత టిఫిన్ చేసి టీవీ చూస్తుండగా వచ్చింది అనసూయమ్మ. కూర్చుంటూ చెప్పమ్మా ఏమైంది అంది. సీత మొత్తం జరిగింది చెప్పింది. అగ్గి మీద గుగ్గిలం అయింది అనసూయమ్మ. అదేమిటమ్మా, నీకు చెప్పకుండా అసలు సంతకం ఎలా పెట్టాడు అని ఆశ్చర్యపోయింది. తను నిన్ననే సూర్యకు చెప్పకుండా చీటీ పడిన విషయం కన్వీనియంట్గా మర్చిపోతూ. అదేనమ్మా, నేను కూడా షాక్ అయ్యాను అంది సీత. అయినా ఇతడితో ఇక నేను వేగలేకపోతున్నానమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. చాలా బాధపడింది అనసూయమ్మ. ఎందుకమ్మా ఈ బాధలన్నీ? కొన్ని రోజులు నువ్వు చింటూని తీసుకుని మన ఇంటికి వచ్చేయి, అప్పుడు సరవుతాడు అని చెప్పింది. ఈ ఆలోచన చాలా కరెక్ట్గా అనిపించింది సీతకు. తను కూడా అతడి బాధ్యతారహిత ప్రవర్తనతో విసిగిపోయింది. కొన్ని రోజులు దూరంగా ఉంటే మంచిదే అనుకుని తల్లి దగ్గరకు వెళ్ళిపోదాం అని నిర్ణయించుకుంది. స్కూల్ టైం అవగానే చింటూని కలెక్ట్ చేసుకుని ఇంటికి వచ్చి ఒక బ్యాగ్లో అన్నీ సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.